స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. ఇప్పుడు పాలిటిక్స్ అంతా కూడా సార్ సనాతన ధర్మం గురించి బాగా మనకి రావడం జరుగుతుంది, మనం వింటున్నాం కూడా. దీనికి కారణం ఏంటంటారు? భూమి అవడానికి దాన్ని ఏమంటారు, ఒక భూమి వస్తుంది, రియల్ ఎస్టేట్ భూమి. ఎప్పుడు హైదరాబాద్కి రియల్ ఎస్టేట్ చేశారు, ఇప్పుడు కుదేలు అయిపోయి కూర్చుంది, ఎవడు కొనేవాళ్ళు లేడు. దొంగ భూములు పెట్టారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రేట్లు పెంచేసి. అలాగే మళ్ళీ ఏం చేశారు, భూములు కాకుండా అప్పుడు వారాహి దేవత ప్రత్యంగిర దేవత అని ట్రెండింగ్లోకి తీసుకొచ్చారు. ఏదో లక్ష్మీదేవి వేరు, సరస్వతీదేవి వేరు, పార్వతీదేవి వేరు, వీళ్ళెవరో సపరేటు, వీళ్ళకి ఏదో పెద్ద తెలిసినట్టు అలా ట్రెండింగ్ తీసుకొస్తారు. అలా వీళ్ళు అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫేమస్ అవడం కోసం సనాతన ధర్మాన్ని వాడేస్తున్నారనమాట. ఇది సనాతన ధర్మం ఎప్పుడు పుట్టిందో తెలియదు, ఎప్పుడు ఉంటుందో. ఇట్ ఈస్ ఎటర్నల్. ఆర్యులు అనార్యుల గొడవలప్పటి నుంచి, ఆ కాలం నుంచి జరిగింది. మానవ సమాజం పుట్టింది 10 లక్షల సంవత్సరాలు, 1 మిలియన్ ఇయర్స్ ముందు నుంచి ఈ సనాతన ధర్మం వస్తుంది. అది ఎటర్నల్గా ఉంటుంది. అన్ని మతాలు అందులో మిళితం అవుతాయి. ఇలా చాలా ఉన్నాయి. అండ్ ఎవ్రీ క్రిస్టియానిటీని తక్కువ చేయడానికి లేదు, ఇస్లాం మతాన్ని తక్కువ చేయడానికి లేదు. జొరాస్ట్రియన్ అసలు ఫస్ట్ పుట్టింది సనాతన ధర్మం కాదు, వీళ్ళకి తెలియంది. జొరాస్ట్రియన్ మతం ఫస్ట్ పుట్టింది. ఇలాగా వీళ్ళకి ఏం తెలుసు? ఆనంద మార్గాకి రమ్మను. ఆనంద్ మార్గా ప్రభాత్ రంజన్ సర్కార్ గారు ఆయన చెప్పింది డెమాన్స్ట్రేషన్స్తో చెప్పారు. జగద్గురు ఆయన. తోతాపురికే మోక్షాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి. వీళ్ళ చెప్పిన స్టోరీల్లోనే 400 ఇయర్స్ బ్యాక్ వచ్చిన రామకృష్ణ పరమహంస గురువు అయినటువంటి తోతాపురికే మోక్షాన్ని ఇచ్చినటువంటి ఆయన ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనందమూర్తి. రైట్ గురుగారు, సమాజంలో ఇప్పటికి కూడా కొన్ని నమ్మకాలు ఉన్నాయి. అవి నమ్మకాల మూఢనమ్మకాలు అనేది మీరు చెప్పాలి. అయితే అందులో కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే నల్లపిల్లి ఎదురవుతే వెళ్ళకూడదు, తుమ్మినప్పుడు ఎక్కడికైనా బయలుదేరుతున్నామంటే ఆగిపోవాలి, మంగళవారం పూట ప్రయాణాలు చేయవద్దు, శుక్రవారం పూట డబ్బులు ఇవ్వద్దు. ఇలాంటివి నిజమైన ఉంటాయా? అంటే మరి అలా అయితే ఇవి మన హిందువులు మాత్రమే పాటిస్తారు. క్రిస్టియన్ సోదరులు, ఇస్లామిక్ సోదరులు ఇవి వాళ్ళు ఏమి పట్టించుకోరు. కానీ వాళ్ళు ఏ డే అయినా కూడా డబ్బులు ఇచ్చుకుంటారు, తీసుకుంటారు, ప్రయాణాలు చేస్తారు, పిల్ల ఎదురైనా ఏం పట్టించుకోరు. మరి వాళ్ళు కూడా శుభకార్యాలు జరుగుతున్నాయే, మన వాళ్ళు మాత్రమే ఎందుకు ఆగిపోయి దీన్ని పట్టుకుని చేస్తున్నారు? దాని గురించి ఏమంటారు? ఇవన్నీ గాడిదలు పెట్టినటువంటి మూఢనమ్మకాలు అనమాట. ఇప్పుడు వీడి పెళ్ళానికి ఎవడైతే ఈ పంతుళ్ళు ఎవరైతే ఇలాంటివి చెప్పారో, ఫర్ ఎగ్జాంపుల్ అంటే అందరూ చెప్పరు, ఎవరైతే స్వార్థం కోసం వాడు ఏ మానవుడైనా అవనియండి, ఎక్కువ పెట్టేదే జ్యోతిష్కులు పంతుళ్లే కాబట్టి అటువంటి కపటకాల గురించి చెప్తున్నాను. వాళ్ళు ఈ యొక్క శుక్రవారం నాడు డబ్బులు ఇవ్వద్దు అంటున్నాడు కదా, వీడి పెళ్ళానికో వీడికో హార్ట్ అటాక్ వస్తే పక్కింటోడు అప్పు ఇవ్వకూడదు. అది అనమాట ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ నల్ల పిల్లి అంటే ఏంటో తెలిసి గాడిదలకి అసలు పిల్లి ప్రత్యంగిర అమ్మవారు పులి, ద క్యాట్ ఫ్యామిలీ, దాని నుంచి నేర్చుకోవాలి మనం. వేటాడితే గన్ షాట్ అనమాట, అది ఆ గోల్ రీచ్ అయిపోవాలా. సో ఈ తుమ్మంటే ఏంటో తెలుసా? తుమ్మంటే మరణం. ఎవ్రీ తుమ్ము మళ్ళీ భగవంతుడు మనల్ని మనల్ని ఆశీర్వదించడం వల్ల తుమ్మిన తర్వాత మళ్ళీ రీలైఫ్ మళ్ళీ యాక్చువల్గా కూడా అది మనం సనాతన ధర్మాన్ని లేకపోతే దేవుడి విషయం పక్కన పెడితే యాక్చువల్ తుమ్మితే కూడా మన ఇంటర్నల్ కూడా క్లీన్ అవుతుంది, బాడీ ప్రకారం కూడా చాలా క్లీన్ అవుతుంది. అందువలన ఇటువంటి గాడిదలు పెట్టినటువంటి ఈ మూఢనమ్మకాలను పాటించేటటువంటి వాళ్ళందరూ కూడా ఏమవుతారు? ఆటోమేటిక్గా యథా గురు తథా శిష్య, యథా రాజా తథా ప్రజ. అందువలన మార్పు రావాలి. మార్పు రాకుండా వీటిని పెట్టుకొని పోనే ఈ మూఢనమ్మకాలు ఏమన్నా పాటించి ఏమన్నా వీళ్ళ కుబేర్లు అయిపోయారా? కుబేర్లు కాలేదు. ఒక విధవ స్త్రీ వస్తే వెనక్కి వచ్చేస్తారు. ఆమె ఎంత ఫీల్ అవుతుంది? రేపొద్దున వీడికి అలా జరిగితే వీడికి అలాంటి అనుభవం జరిగితే అప్పుడు తెలుస్తుంది అన్న ఎప్పేంటో. సో ఇటువంటివన్నీ కూడా మూఢనమ్మకాలు. ఆ మూఢనమ్మకాల ప్రక్షాళన కోసం హేతువాదులు గోగినేని బాబు గారు, మన వీళ్ళందరూ కూడా జన ఐక్యత జనవేదిక అదంతా కూడా చేశారు. ఇతర అందరూ కూడా చేశారు, సామాజికవేత్త వాళ్ళందరూ కూడా. వాళ్ళకి నిజంగా దండం పెట్టాలి మనం. ఇవన్నీ మూఢనమ్మకాలు ఎన్ని చేసినా పోవు. మనం ఇప్పుడు ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా కూడా ఏం జనం మారరు, కానీ ఒక్కడు మారితే చాలు. రైట్. కొంతమంది ఏమంటుంటారంటే ఆంజనేయుడి విగ్రహాన్ని కానీ ఆ టెంపుల్స్లో కానీ పోయేటప్పుడు ఆడవాళ్ళని ముట్టుకోవద్దు అంటారు. చాలా వరకు విన్నాను, ఇది నిజాలా? ఇది ఎంతవరకు నిజం గురు? ఆంజనేయ స్వామి తల్లే ఆడది, అంజనాదేవి. తల్లికి మాతృభక్తి పరాయణుడు ఆయన, బ్రహ్మచారి ఆయన. ఆయన ఏమన్నా పురాణాల్లో ఆయన ఏమన్నా చెప్పాడా? ఆయన ఏమన్నా రాశాడా? వీళ్ళ కథలు చెప్తారు. వీళ్ళ ఫేమస్ అవడం కోసం సొంత కవిత్వాలు అనమాట. ఇదిగో ఆంజనేయ స్వామి కాళ్ళ దగ్గర శనీశ్వరుడు ఉంటాడు, ఆయన కాళ్ళ నమస్కారాన్ని చేస్తే శనీశ్వరుడు పట్టేసుకుంటాడు. ఆడదాన్ని ఇలాగా ఆంజనేయ స్వామిని ముట్టుకోకూడదు, ఆంజనేయ స్వామి గుళ్ళోకి వెళ్ళకూడదు, శనీశ్వర స్వామికి ఆడద అభిషేకం చేయకూడదు. ఆల్ నాన్ సెన్స్.
ఇవంతా కూడా అసలు ఇలా చెప్తే అసలు గుళ్ళకి దేవాలయాలకే వెళ్ళడమే దండగా. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానమే ఖాళీ అయిపోయింది. ఆఫ్టర్ ఆల్ ఈ గుళ్ళు ఎంత కరోనా టైంలో ఎవడో వెళ్ళకపోతే ఏగలు తోలుకున్నారు టీటీడీ. మనం ఇప్పుడు వెళ్తే తోసేస్తారు కదా, ఏగలు తోలుకున్నారు దేవస్థానాలంతా. కాశీ దేవస్థానం 40 days ఖాళీగా కూర్చున్నారు. సో దేవాలయాలు కాదు అసలు ఫస్ట్, బుద్ధి లేని వాళ్ళు వెళుతున్నారు. హిందూ అయ్యుండి మనము ఎప్పుడైనా వెళ్ళండి మనో వికాసానం కోసం, కాంపిటేటివ్ స్పిరిట్ కోసం అని చెబుతాం. వీళ్ళు ఏం చేస్తారు, రోజు దేవాలయాలకు వెళ్ళి తేలిక కదా, వీళ్ళు ఎవరో దాన ధర్మాలు చేయరు, ఎవరిని ఒక స్టూడెంట్ని చదివించరు. గాడ్ ఎగ్జిస్ట్ ఇన్ ఎవ్రీ ఆటమ్, ప్రతి అణువులో ఉంటాడు, ప్రతి అణువులో ఉంటాడు దేవుడు. ఇదిగో ఓమ్నిపొటెంట్, ఓమ్నిసెంట్, ఆల్ పర్వైడింగ్, ఆల్ పవర్ఫుల్ అని తెలిసినప్పుడు, అన్ని వ్యాపారంగా ఉన్నప్పుడు తెలిసినప్పుడు నువ్వు దేవాలయంలోనే ఉంటాడని ఎందుకు వెళ్ళాలి నువ్వు? కాబట్టి చదువుకున్న వాళ్ళు కూడా ఇలా చేస్తున్నారు కాబట్టి ఇటువంటి మూఢనమ్మకాలు వస్తున్నాయి. కాబట్టి ఆంజనేయ స్వామి పాదాలు దర్జాగా పట్టుకోవచ్చు, ఆడవాళ్ళు దర్జాగా ముట్టుకోవచ్చు. వీళ్ళేమి మహాప్రవక్తలు కాదు, మహాప్రవచనకారులు కాదు, వీళ్ళకేమి ఆంజనేయ స్వామికి పియ్యలు కాదు బాండ్ పేపర్ రాసివ్వడానికి. అందువలన ఆంజనేయ స్వామి వారికి లేని అభ్యంతరం ఊళ్ళో పెళ్ళి కుక్కలు గడావిడని ఆడ పడేసే ఎంగిల్ని వీళ్ళు తింటూ ఉంటారు. అలా మూఢనమ్మకాలు పెంచే వాళ్ళంతా కూడా కుక్కలు అన్నమాట, గ్రామ సింహాలు. ధైర్యం, నిజమైనటువంటి ధైర్యం సింహం ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి ప్రచారం చేయరు. పెళ్లికి బంగారానికి ఎన్నటికీ విడదీయలేని అనుబంధం. పెళ్లి కాదు, మా ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారంతో మొదలవ్వాల్సిందే. అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్క చాయిస్. నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది. అమ్మ టేస్ట్ పక్కా ట్రెడిషనల్, నాన్నేమో పక్కా కమర్షియల్. బెస్ట్ ప్రైస్, క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు. ఇక నానమ్మ అయితే తన పాత బంగారానికి 100% బైబ్యాక్ కావాలంటుంది. అయినా నో టెన్షన్, మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్.